పేదలకు సంబంధించిన రేషన్ కార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. నేటి నుంచి క్యూఆర్ కోడ్ బేస్డ్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో 4 విడతలుగా వీటి పంపిణీ కొనసాగుతుంది. మొదటి విడతగా శ్రీకాకుళంతో పాటు మొత్తం 9 జిల్లాల్లో లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తున్నారు. పాత రేషన్ కార్డుకి కొత్తగా తెచ్చిన స్మార్ట్ కార్డుకి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయంటున్న జిల్లా సివిల్ సప్లైస్ అధికారి సూర్యప్రకాశ్తో మా శ్రీకాకుళం ప్రతినిధి సౌమ్య ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాత రేషన్ కార్డుల ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు ఏవైతే డిజిటలైజ్డ్ స్మార్ట్ రేషన్ కార్డులను అయితే జారీ చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి స్మార్ట్ రేషన్ కార్డులు అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే పాత రేషన్ కార్డులకి ఇప్పుడు ఉండేటటువంటి ఈ స్మార్ట్ రేషన్ కార్డులకి తేడా ఏంటి, అసలు ఈ రెండింటి మధ్య ఎలాంటి వ్యత్యాసాలు ఉన్నాయి, అదేవిధంగా ఫ్యూచర్లో ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇవన్నీ వివరించడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీకాకుళం జిల్లా పౌర సరఫరా అధికారి సూర్యప్రకాష్ గారు. ఒకసారి ఆయన మాటల్లో పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఈ స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేస్తుందో ఇవి చూడడానికి కూడా చాలా సౌలభ్యంగా కనిపిస్తున్నాయి. అయితే పాత రేషన్ కార్డులకి ప్రస్తుతం ఉండేటటువంటి ఈ స్మార్ట్ రేషన్ కార్డులకి తేడా ఏంటి? ఇప్పుడు ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేది మీరు ఇప్పుడు చూస్తుంటారు, ఇది కూడా చూపిస్తున్నాము. ఇది చాలా సైజు విషయంలో చాలా చిన్నగా ఉంటది. పాత రేషన్ కార్డు అనేది చాలా పెద్దగా ఉన్నది. అంటే పాత రేషన్ కార్డుకి దీనికి 1/3 అనమాట, 3వ వంతు కార్డు ఉన్నది. దీంట్లో కూడా పాత రేషన్ కార్డులు ఏవైతే వివరాలు ఉన్నాయో సేమ్ అదే కంటెంట్స్ అదే డీటెయిల్స్ కూడా ఈ కార్డులు కూడా పొందుపరచడం జరిగింది. అంటే దీంట్లో ఒక సీఎం గారి ఫోటో తప్ప మిగతా అంతా గవర్నమెంట్ ఎంబ్లమ్స్ ఉంటాయి. ఫొటోస్ ఎవరు ఉండవు ఇక్కడ. దీంట్లో ఓన్లీ లబ్ధిదారుని ఫోటో తప్ప, కార్డు హోల్డర్ ఫోటో తప్ప ఇంకెవరు ఉండవు కనుక. తర్వాత దీనికి క్యూఆర్ కోడ్ కొత్తగా పెట్టారు. అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి పెట్టారు. కార్డు హోల్డర్ తాలూకా కుటుంబ సభ్యుల వివరాలు, వాళ్ళ తాలూకా అడ్రస్, అన్ని డీటెయిల్స్ కూడా దీంట్లో ఉంటాయి. కార్డు నెంబర్ ఉంటుంది, వాళ్ళ తాలూకా డేట్ ఆఫ్ బర్త్ అన్ని ఉంటాయండి. కాబట్టి ఈ కార్డుని మనం క్యారీ చేయడానికి ఈ పాత కార్డు కన్నా ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కడికైనా మనం తీసుకెళ్లాలన్నా చేయాలన్నా ఇది ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ కార్డును కూడా మనం అదర్ స్కీమ్స్ కూడా ఉపయోగించే పరిస్థితి ఫ్యూచర్ లో వస్తుందని మేము అనుకుంటున్నాము. ప్రస్తుతం అయితే దీన్ని రేషన్ డ్రా చేయడానికి మాత్రం చాలా ఈజీగా లబ్ధిదారుడు వాళ్ళ రేషన్ ఏంటి, వాళ్ళ ఎంటైటిల్మెంట్ ఏంటి మొత్తం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసి మనకి ఎగ్జిస్టింగ్ కార్డ్స్ 6,27,000. అది కాకుండా ఈ మధ్య కాలంలో కొంతమంది రేషన్ కార్డులు లేవని కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకు కూడా ఒక 23,000 మందికి కన్సిడర్ చేసి వాళ్ళు కూడా ఈ స్మార్ట్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. టోటల్గా మొత్తంగా 6,50,000 కార్డులని మన శ్రీకాకుళం జిల్లాకి మనకి పంపించారు. ఈ కార్డులన్నీ కూడా లబ్ధిదారులకి మనకు 15 days టైం ఇచ్చింది గవర్నమెంట్. ఆ 15 daysలో మేము పూర్తి చేస్తామని మేము అనుకుంటున్నాము. ప్రతి కార్డుదారు కూడా వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఇక్కడ వాళ్ళ షాప్ పరిధిలో వాళ్ళకి కార్డ్స్ ట్యాగ్ అని చేశాము. వాళ్ళు అక్కడికి వచ్చి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ స్మార్ట్ కార్డు తీసుకున్నప్పుడు ఎవరికి ఎటువంటి మొత్తం డబ్బులు కానీ చెల్లించవలసిన పని లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్తో దీన్ని సప్లై చేస్తున్నామండి. సరే, ఇక్కడ చూసుకున్నట్లయితే పాత కార్డులను రీప్లేస్ చేస్తున్నారు కాబట్టి అసలు ఏ విధమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది తీసుకునేటప్పుడు, ఎక్కడ తీసుకోవాలి? తీసుకునేటప్పుడు అదే 25th నుంచి 30th వరకు గ్రామ వార్డు సచివాలయంలో విఆర్ఓ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకోవాలి. వాళ్ళు కూడా ఏజ్ 65 years ఏజ్డ్ వాళ్ళు, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ డోర్ స్టెప్ దగ్గర తీసుకెళ్లి వాళ్ళు సప్లై చేయమని చెప్పాం. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి. వాళ్ళు కూడా అదే విధంగా చేస్తున్నారు. ఫస్ట్ తర్వాత 1వ తారీఖు నుంచి 10th వరకు రేషన్ షాప్ డీలర్స్ సప్లై చేస్తారు. 11th to 15th వరకు మళ్ళా గ్రామ వార్డు సచివాలయం సెక్రటరీస్ వాళ్ళు విఆర్ఓస్ సప్లై చేస్తారు. కాబట్టి ఈ 20 days టోటల్ గా 20 days టైం ఉన్నది. ఎవరు హర్రీ పడవలసిన పని లేదు. అందరికీ వాళ్ళ రేషన్ కార్డ్స్ సప్లై చేస్తారు. మేమైతే ప్రతిరోజు దాని మీద మానిటరింగ్ చేసుకుంటాము. ఎన్ని సప్లై చేశారు ఏంటి, వీటి మీద మానిటరింగ్ కూడా ఉంటుంది కనుక ఈ చక్కగా ఈ ప్రక్రియను సాగిస్తారు. అయితే ప్రతి కార్డు తీసుకున్నప్పుడు ప్రతి లబ్ధిదారు కుటుంబ సభ్యులు ఎవరైనా సరే బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది. బయోమెట్రిక్తో ఎక్నాలజ్మెంట్ అనేది మేము తీసుకోవడం జరుగుతుందండి. సో ఖచ్చితంగా పాత పద్ధతిలాగే బయోమెట్రిక్ పద్ధతి మాత్రం ఉంటుంది అంటున్నారు. కార్డులు ఇచ్చే విధానంలో ఏమైనా జాప్యం అవుతుందా, లేదా ఆ ప్రాసెస్ అనేది ఈజీగానే ఉంటుందా? ఈజీగానే ఉంటుందమ్మా. దీంట్లో ప్రాసెస్ సెక్రటేరియట్ పరిధిలో విఆర్ఓ తక్కువ కార్డులే ఉంటాయి. అక్కడ మహా అయితే ఒక సెక్రటేరియట్ పరిధిలో ఒక 1000 కార్డులు లోపే ఉంటాయి కనుక వాళ్ళు రోజుకి 100 కార్డులు సప్లై చేసిన సరే 10 రోజులు అయిపోతుందండి. కాబట్టి ఇక్కడ ఎవరికి కూడా బర్డెన్ కూడా ఉండదు. ఇది చాలా ప్రాసెస్ కూడా చాలా ఈజీ. కార్డులు తీసుకెళ్లిన తర్వాత ఆ లబ్ధిదారుడు తాలూకా కుటుంబ సభ్యులు కానీ లబ్ధిదారుడు కానీ బయోమెట్రిక్ వేస్తే చాలు, వాళ్ళకి కార్డు ఇచ్చేస్తారు ఇమీడియట్గా. దీంట్లో ఎక్కడ ఏమైనా రాయవలసిన పని లేదు, ఏమైనా డాక్యుమెంటేషన్ చేయవలసిన ఏం పని లేదు. ఆటోమేటిక్గా ఆన్లైన్లోనే అది ఎక్నాలజ్మెంట్ అయిపోతుందండి.
15వ తారీఖు లోపు ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి విలేజెస్ ఉన్నాయో ఆ విలేజ్ సచివాలయాల దగ్గరికి వెళ్ళి ఈ స్మార్ట్ రేషన్ కార్డులను అయితే తీసుకోవాల్సిందని చెప్తున్నారు. అయితే ఆ విలేజ్ సచివాలయంలో 15 రోజుల్లో తీసుకోని తర్వాత లేని వాళ్ళ పరిస్థితి మాత్రం ఇప్పటి వరకు ఒక స్పష్టత అయితే లేదని మాత్రం చెప్తున్నారు. అయితే ఇవి మాత్రం ప్రస్తుతానికి మనకి ఏటీఎం కార్డ్స్, ఆధార్ కార్డ్స్ ఏ విధంగా అయితే క్యారీ చేస్తామో ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ కూడా అదే సైజులో ఉండడం వల్ల, అంతే క్వాలిటీగా ఉండడం వల్ల క్యారీ చేయడానికి కూడా చాలా వరకు ఈజీగా ఉంటుంది అని చెప్పి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రస్తుతానికి వాళ్ళు కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఫ్యూచర్ లో ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఏ విధమైనగా ఉపయోగపడతాయి అనేటువంటి మాత్రం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.